శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ నా ఛానల్ను క్రమం తప్పకుండా వీక్షిస్తూ మీ అమూల్యమైన సలహాలు స్పందనలు అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి నా కవిత ఏదో సందిగ్ధంలో. ఏముంది జీవితం అంటే విరిగిన కలల శకలాలు, ఒరిగిన ఆశల శిఖరాలు, కాల విన్యాసంలో కకావికలమైన సగటు మనిషి గమనం, సందిగ్ధావస్థలో సగభాగం సరిదిద్దుకునే ప్రయత్నంలోనే మళ్ళీ రేపటి ఉదయం. తోలు బొమ్మలాట బతుకు, అతుకులు కోకొల్లలు, ఆడించేది విధి, వింత ఆటే మరే మనిషి అనే జీవిది. ఆలోచన తెరలను కదిలించినప్పుడు ఒక్కో చోట కదలనంటూ క్షణాలు స్తంభించి మొరాయిస్తుంటాయి. నెరవేరని ఆకాంక్షలు నేరం నీదేనంటూ నాకేసి చూపుడు వేలును సారించినప్పుడు నెర్రెలిచ్చిన ఆకాశంలా బీటలు వారిపోతుంటాను. వికలమైన నా మనసెందుకో సకలం కోల్పోయినట్టు ఇప్పుడు నేను ఒంటరిశిలను. శిథిలమైన ఆశల ఆనవాళ్ల మధ్యలో స్థాణువునై నిలుచున్నాను. నిజానికి నేనెందుకు దోషిని? దోసిలి నిండిన ఆశలను ఆఘ్రాణించలేదనా? తరలిపోతున్న కాలాన్ని తనివి తీరా ఆస్వాదించలేదనా? నేను నడుస్తూనే ఉన్నాను. నా అడుగులు మాత్రం అక్కడే నిలబడిపోయాయి. నేను మాట్లాడుతూనే ఉన్నాను. నా గుండెదే మోగనోము. నేనైతే నేనున్న ఈ జీవితంలో అత్యద్భుతంగా నటిస్తున్నానే. లోపల మాత్రం మూర్తీభవించిన నిశ్చలత్వం ఎందులకో.